జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాలు. ఎందుకంటే ప్రైవేటీకరణ, ఎందుకంటే మన జగన్ అన్న 5 సంవత్సరాల్లో పరిపాలన చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు 14 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటారు. ఆయన ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చిన దాఖలు లేవు. అలాంటిది మన పేదల బడుగు బలహీన వర్గాలు బాగుంటుందంటే వైద్యము విద్య ఉండే విధంగా మన జగన్ అన్న, ఎందుకంటే మన 5 ఏళ్ళు చూసినాం. నాడు నేడు కింద దాదాపుగా 36,000 కోట్లు పెట్టి నాడు నేడు కింద పిల్లలకి మన నాడు స్కూళ్ళు బాగా చేసి చూసినాం. అదేవిధంగా వైద్యం ఏ రాష్ట్రంలోనే, కర్ణాటక అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, మన తెలంగాణ ఎక్కడ చూపించుకున్నా పేదలు మన ఆంధ్ర వాళ్ళు చూపించుకుంటే, ఆధార్ కార్డు పెట్టి చూపించుకుంటే బిల్లులు ఇచ్చిన ఘనత ఎవరంటే మన జగన్ అన్నదే. అలాంటిది ఈరోజు ఆరోగ్యశ్రీ యజమాని మన పోయి ధర్నా చేసినారు విజయవాడలో. ఆరోగ్యశ్రీ నిలబడిపోయింది. చంద్రబాబు నాయుడికి పేదల మీద అసలు శ్రద్ధ లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఏమున్నా హైటెక్ సిటీ కడదామా, నీ సెల్ ఫోన్ కట్టి పెట్టినా, లేకపోతే నేను ఏదో ఆ గూగుల్ తెచ్చినా, ఆ గూగుల్కి అయితే 22,000 కోట్లు పెడతారంట. 22,000 కోట్లు. ఆడేమో రాజధానికి 1,00,000 కోట్లు పెడతారంట. అలాంటివి పెడతారు. కానీ పేదలకి మెడికల్ కాలేజ్ వస్తే పేదలు చదువుకుంటారు. అక్కడ ఫ్రీ సీట్లు వస్తాయి, ఒక డాక్టర్ అవుతాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా 2 ఏళ్ళు కరోనా పోయినా 3 సంవత్సరాల పరిపాలనలోనే 17 మెడికల్ కాలేజ్ చరిత్ర అంటే మన జగన్మోహన్ రెడ్డి గారిదే. ఏ నాయకుడు తెలియదు. 17 మెడికల్, మన ఇండియాలోనే హైయెస్ట్ వచ్చినాయంటే మన ఆంధ్రప్రదేశ్కే మెడికల్ కాలేజీలు. అలాంటిది వ్యక్తి ఈరోజు అయినా ఆయన హయాంలోనే 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినది 23లోనే. ఇప్పుడుండే 12 మెడికల్ కాలేజీలు. ఆ 12 మెడికల్ కాలేజీని 5,000 కోట్లు అయితే అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు మంగళవారం అప్పు 5,000 కోట్లు అప్పు చేస్తున్నారు. ఒక మంగళవారం కాదనుకుంటే మనం మెడికల్ కాలేజీలు అన్నీ అయిపోతాయి. అయినా ఆయనకు శ్రద్ధ లేదు. ఎందుకు వాళ్ళకే మెడికల్ కాలేజ్ ఇప్పించుకుంటే డబ్బులు దండుకోవచ్చు కదా. ఒక మెడికల్కి సీట్కి కోట్లు కొట్టుకోవచ్చు అనే విధంగా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఆయన. ఆ ప్రైవేట్ పరాన్ని చేయకుండా అడ్డుకునేదానికి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టినారు. ప్రతి అక్క చెల్లెమ్మలకు ప్రతి గ్రామంలో సంతకాలు పెట్టి, కోటి సంతకాలు పెట్టి మనం గవర్నర్ గారికి ఇచ్చి, గవర్నర్ నుంచి మళ్ళీ అంటే అందరూ కలిసి మన జగన్ సార్ అందరూ కలిసి మోడీ దగ్గరికి పోయి మనము మెమరాండం ఇచ్చినాం మోడీ గారికి. ఈ ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ చేయకుండా ప్రభుత్వమే నడపాలనే విధంగా మనం ఇచ్చినాము. అది మళ్ళా నెక్స్ట్ కానీ ఖచ్చితంగా మోడీ గారి దగ్గరికి పోయి మన ఆంధ్ర మన వైసీపీ నాయకులు అందరూ కలిసిపోయి ఒకసారి మెమరాండం ఆయన కానీ మనకు ఆడిపోయి పర్సనల్ కలిసే విధంగా ఖచ్చితంగా ఇవి మాత్రం ప్రైవేట్ పరం చేయకున్నట్ల ప్రభుత్వం జరిపేది విధంగా మనం కలిసి, మనం వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కలిసి పోరాటం చేసి ప్రైవేటీకరణ. ఎందుకంటే మనకి కానీ ఇక్కడ ఆదోన్లో వచ్చింది మెడికల్ కాలేజ్. ఆదోన్లో మెడికల్ కాలేజ్ మనం అంతా చాలా దగ్గర పడిపోతాం. మెడికల్ కాలేజ్ ఆశామాషిగా దాని చుట్టూ చాలా పెద్ద హాస్పిటల్ వస్తాయి. హాస్పిటల్ వస్తే మనకి దగ్గర ఎక్కడంటే కర్నూలు పోయే పని లేదు, అక్కర్లేదు. మనం దగ్గర మనకి 20 కిలోమీటర్లే ఆదోని. అట్లా కాకుండా ప్రైవేట్ పరం చేస్తే మనం ఎవరు పోయేకి వెళ్ళలేదు. ఇంకా ప్రైవేట్ అంటే ఇంకా కర్నూలు పోయినా ఒకటి, ఇక్కడ పోయినా ఒకటే. అలా కాకుండా ఖచ్చితంగా మనం కోటి సంతకాలు చేసి ఈ సేకరణ చేసి మనము జగనన్న చెప్పిన దానికి మనం అందరూ కలిసిమెలిసి కలిసికట్టుగా దీన్ని ప్రైవేటీకరణ చేయకున్నట్ల మనం సాధిద్దామనే విధంగా ఈరోజు అత్తెబెల్లూరు గ్రామానికి వచ్చినాము. అత్తెబెల్లూరు గ్రామాన్ని మన ఘన స్వాగతం పలికి ఎంతమంది ఎండపొద్దులో కానీ ఎంతమంది వచ్చినారంటే చాలా ఇంకొకసారి మన అత్తెబెల్లూరు గ్రామాల అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై